నమస్కారమండి. ఈ ఉరుకుల పరుగుల జీవితం ఉంది కదా, అందులో మనసుకి కాస్త శాంతి ఎక్కడ దొరుకుతుందా అని వెతుకుతున్న వాళ్ళందరికీ ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలోకి మనస్ఫూర్తిగా స్వాగతం. రోజు ఉండే హడావిడి నుంచి కాసేపు పక్కకొచ్చి ఒక దివ్యమైన మార్గంలోకి అడుగు పెడదాం రండి. ఇక్కడ మనం చూస్తున్నది షిరిడీ సాయిబాబాని. ఆయన ఒక గురువు, మన అందరికీ ఒక మార్గదర్శి. ఈ రోజు మనం ఆయన జీవితం, ఆయన బోధనల గురించి కొంచెం తెలుసుకోబోతున్నాం. ఆయన మాటల్లోనే ఒక అద్భుతమైన భరోసా ఉంది. నన్ను చూసేవారిని నేను చూస్తాను అని. అంటే మనం ఆయన వైపు ఒక్క అడుగు వేస్తే ఆయన మనల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటారన్నమాట. ఒక్కసారి ఆలోచించండి. ఈ హడావిడి ప్రపంచంలో మనలో ఎంతమందికి మనశ్శాంతి అనేది ఒక పెద్ద వెతుకులాటగా మారిపోయింది. రోజంతా పనుల హడావిడిలో పడి ఆ ప్రశాంతత ఎక్కడో మిస్ అవుతున్నట్లు అనిపిస్తుంటుంది గదా. అయితే బహుశా ఈ ప్రయాణం మనకోసమే కావచ్చు. సరే, మరి ఈ ప్రయాణం ఎక్కడ మొదలైందో తెలుసుకుందామా? షిరిడి ఈరోజు ఒక మహాపుణ్యక్షేత్రం. కానీ ఒకప్పుడు అది కేవలం ఓ చిన్న పల్లెటూరు. అసలు ఎవ్వరికీ తెలియని ఒక ఫకీరు రాకతో ఆ ఊరి తలరాతే ఎలా మారిపోయిందో, అదెలా ఒక గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లిందో ఆ కథతోనే మనం మొదలుపెడదాం. బాబా జీవితంలోని ప్రతి సంఘటన, ఆయన చెప్పిన ప్రతి మాట, అన్నీ కూడా శ్రీ సాయి సచ్చరిత లాంటి పవిత్ర గ్రంథాలలో భద్రంగా ఉన్నాయి. ఇవి కేవలం పుస్తకాలు కావండి, ఎప్పటికీ తరగని జ్ఞాననిధులు, మనకి దారి చూపే దీపాలు. సరే, ఇప్పుడు మనం అస్సలు విషయానికొద్దాం. అంటే ఆచరణలోకి. బాబా మీద భక్తి చూపించడం అంటే ఇవో పెద్ద పెద్ద పూజలు, కఠినమైన వ్రతాలు చెయ్యాలేమో అని చాలామంది అనుకుంటారు. కానీ అస్సలు కాదండి. చాలా సింపుల్. మనసుకి దగ్గరగా ఉండే కొన్ని చిన్న చిన్న పనులతోనే ఆ భక్తిని మనం మొదలుపెట్టొచ్చు. చూశారు కదా ఎంత సింపుల్గా ఉందో. ఉదయాన్నే లేవగానే ఈ రోజునిచ్చినందుకు ఒక కృతజ్ఞత. ఇంట్లో ఓ చిన్న ప్రదేశంలో దీపం వెలిగించడం, ఒక పొమ్ము పెట్టి మనసులోంచి ఓ చిన్న ప్రార్థన, ఇక ఓం సాయిరాం అని 9 సార్లు అనుకోవడం. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిందేంటంటే ఆడంబరం కాదు, మనం పెట్టే శ్రద్ధ, ఆ ఫీలింగే ముఖ్యం. ఈ చిన్న పనులు చూడండి మనస్కెంత ప్రశాంతతనిస్తాయో. జపం చేయడం అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఏదో మంత్రాన్ని పదే పదే చెప్పడం అనుకుంటారు. కాని అస్సలు విషయమది కాదు. మనసును ఒకే చోట లగ్నం చేయడం. ఉదాహరణకి, ఒక రేడియోలో పాట వినాలంటే దాన్ని కరెక్ట్ ఫ్రీక్వెన్సీకి ట్యూన్ చేస్తాం గదా, అప్పుడే పాట స్పష్టంగా వినిపిస్తుంది. జపం కూడా అంతే. మన మనసు అనే రేడియోని దైవత్వం అనే ఫ్రీక్వెన్సీకి ట్యూన్ చేయడమే అన్మాట. ఇక బాబా లీలలు అంటే ఆయన చేసిన అద్భుతాలు, వీటి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆయన తన భక్తుల మీద చూపిన కరుణకు, వాళ్లని ఎలా కాపాడారు అనడానికి సాక్ష్యాలు ఇవి. ఇవి కేవలం కథలు కాదు, ఆయన దైవిక శక్తికి నిలువుటద్దాలు. శ్రీ సాయి సచ్చరిత తెరిస్తే ఇలాంటి కథలు కోకొల్లలు. ఒక కథలో ఒక భక్తుడుంటాడు. ఆయన అన్ని వైపుల నుంచి కష్టాల్లో కూరుకుపోయి ఇంక నా బతుకు ఇంతే అనుకుంటాడు. చివరి ప్రయత్నంగా మనస్ఫూర్తిగా బాబాని తలుచుకుంటాడు. అంతే, అప్పటిదాకా ఎక్కడా లేని ఒక వ్యక్తి అకస్మాత్తుగా ప్రత్యక్షమై అతనికి కావలసిన సహాయం చేసి మాయమైపోతాడు. ఇది చూశారా? బాబా తన భక్తుల్ని ఎలా కంటికి రెప్పలా కాపాడుకుంటారో చెప్పడానికి ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే. ఈ మాటలు వినండి. నా భక్తుడు కాలికి దారం కట్టిన పక్షిలా నా వైపుకు లాగబడతాడు. ఆహా, ఎంత అద్భుతమైన మాట ఇది! అంటే బాబాకి, ఆయనను మనస్ఫూర్తిగా నమ్మే భక్తుడికి మధ్య ఉన్న బంధం అలాంటిది, విడదీయలేనిది. మనం ఎక్కడున్నా సరే, ఏ దేశంలో ఉన్నా సరే, ఆయన తలుచుకుంటే చాలు, ఆయన అండ మనకుంటుంది. మనం కూడా ఒక్కసారి మన జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే మనకు తెలియకుండానే ఎన్నోసార్లు ఎవరో ఒక అదృశ్య శక్తి మనల్ని కాపాడినట్లు అనిపించలేదా? పెద్ద ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకోవడం లాంటివి. వాటినే మనం బాబా కరుణాక్షణాలుగా, చిన్న చిన్న అద్భుతంగా అనుకోవచ్చు కదా. ఇప్పటిదాకా బాబా జీవితం, లీలలు చూశాం. సరే, మరి ఆయన మనకు అందించిన ప్రధానమైన ఆధ్యాత్మిక పాఠాలేంటి? వాటి సారాంశమేంటో ఇప్పుడు క్లుప్తంగా చూద్దాం. బాబా బోధనల్లో అన్నిటికంటే ముఖ్యమైంది ఇదే. అహం అంటే నేను, నా వల్లే అవుతోంది అనే భావన. దానికి పూర్తి వ్యతిరేకమైంది శరణాగతి అంటే అంతా ఆ భగవంతుడి సంకల్పం అని నమ్మడం. చూడండి, ఎప్పుడైతే నేనే చేస్తున్నాను అనుకుంటామో ఫలితం గురించి ఆందోళన, భయం మనల్ని వెంటాడతాయి. అదే
అంతా ఆయనే చూసుకుంటాడు అని భారం ఆయన మీద వేసినప్పుడు మనసులో అంతులేని శాంతి, ధైర్యం వచ్చి చేరతాయి. బాబా ఎప్పుడూ చెప్పే మరో ముఖ్యమైన మాట నిస్వార్థం. అంటే ఏంటి? మన చుట్టూ ఉన్న ప్రతి జీవిలోనూ ఆ దైవాన్నే చూడటం. అప్పుడు మనం ఇంకొకరికి చేసే సహాయం మనం నేరుగా ఆ భగవంతుడికి చేస్తున్న సేవతో సమానం అని అర్థమవుతుంది. సరే, ఈ ఆధ్యాత్మిక సూత్రాలన్నీ వినడానికి చాలా బాగున్నాయి. కాని మన ఈ ఆధునిక జీవితంలో, ముఖ్యంగా ఆఫీసుల్లో, ఇంట్లో మనం ఎదుర్కొనే సవాళ్లల్లో వీటిని ఎలా పాటించాలి, ఆచరణలో ఎలా పెట్టాలి? ఇప్పుడు చూద్దాం. ఇవిగోండి కొన్ని సింపుల్ టిప్స్. మనతో పనిచేసేవాళ్లలో బాబాని చూడటం, మనం చేసే పనిని దేవుడికి సమర్పించే నైవేద్యంలా చేయడం, ఏవైనా సమస్యలొస్తే సహనంతో ఎదుర్కోవడం, ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సాయపడటం, ఇక అన్నిటికంటే ముఖ్యంగా రోజంతా పని ఒత్తిడిలో ఒక్క నిమిషం, జస్ట్ 1 మినిట్ సాయి బ్రేక్ తీసుకుని నెమ్మదిగా శ్వాసమీద ధ్యాస పెట్టడం. చెప్పండి, ఇవి చేయడం పెద్ద కష్టమా? అస్సలు కాదు కదా. ఇదొక ఆసక్తికరమైన ప్రశ్న కదా. మనకి ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో, మనకి ఎవరైతే అస్సలు నచ్చరో అలాంటి వాళ్లలో కూడా దైవాన్ని చూడటం ప్రారంభిస్తే ఏమవుతుంది? మన దృక్పథం ఎలా మారుతుంది? ఒక్కసారి ఆలోచించండి. బహుశా వాళ్లమీద మనకున్న అభిప్రాయమే మారిపోతుందేమో. ఇక చివరగా బాబా మనకిచ్చిన ఈ భరోసా చూడండి. నా బోధనలలో ఒక్కటైనా మీరు ఆచరిస్తే అది చాలు. మనకి ఎంత ధైర్యాన్నిచ్చే మాట ఇది. ఆధ్యాత్మిక ప్రయాణమంటే ఏవో గంటల తరబడి పూజలు చేయడం, కొండలెక్కడం కాదు. మనస్ఫూర్తిగా, నిజాయితీగా మనం వేసే ఒక్క చిన్న అడుగుతో మొదలవుతుంది. ఈ ప్రయాణంలో ముందుకు సాగడానికి ఇంతకంటే గొప్ప స్ఫూర్తి మనకేం కావాలి?